హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు చూడండి. కోవిడ్లో ఎలాంటి రూమ్ అయితే ఇస్తారు. వాళ్ళు ఇచ్చే రూమ్ అయితే అసలు ఉండడానికి సరిపోదు. బాత్రూమ్ ఉండవు, ఏముండవు, ఘోరంగా అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూపే రూమ్ వచ్చేసి నా ఫ్రెండ్, నా తోటి యూట్యూబర్ అనమాట. ఆయనకి ఇచ్చిన రూమ్ చూడండి ఒకసారి, ఎంత దరిద్రంగా అయితే ఉందో. ఇది కట్టినటువంటి రూమ్ అయితే కాదు, రేకులతో తయారు చేసిండ్రు. దీనికి టైర్లు ఉంటాయి, కార్ కట్టుకొని ఎక్కడంటే తీసుకోవచ్చు, ఎడార్లో పెట్టుకుని అక్కడైతే ఉండొచ్చు. అలాంటిది డ్రైవర్ అయితే ఇచ్చినారు. ఒకసారి రూమ్ లోపల చూడండి ఎలా ఉందో. ఈ అన్ననే రూమ్ లోపల ఉండేది. అన్న వచ్చేసి పులివెందుల, ఈయన కూడా యూట్యూబర్. రూమ్ లో తాపలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ తాపల మధ్యలో బొక్క చూడండి ఎంత పెద్ద బొక్క ఉందో. ఆ బొక్కలకి కాలు పడితే అంతే. ఒకసారి రూమ్ కూడా డోర్ చూడండి, కాలుతో ఎరిగిపోతుంది. అలాంటి డోర్ అయితే ఉంది. లోపలికి ఎవరు వచ్చినా కూడా ఏమైనా చేసినా కూడా ఎవరు పట్టించుకునేవాడు ఉన్నాడు. ఈ జానర్ బెత్తర్ రూమ్ లోనే మంచము, వంట చేసుకోనికి, సామాన్లు కడుక్కోనికి, ఇంకా సామాన్లు పెట్టుకోనికి, టేబుల్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇప్పుడేమో కోవిడ్ ఎండాకాలము, ఎండలు దంచిడుస్తున్నాయి. ఇది వచ్చేసి రేకుల రూమ్, లోపల మాత్రం శాఖ దంచిడుస్తా ఉంటది. రూమ్ ఎట్లుందని బాధపడతా ఉంటే దీనికన్నా పెద్ద సమస్య ఒకటి ఉంది. వంట చేసుకోవాలి. ఏననే వంట చేసుకొని తిని డ్యూటీలు పోవాలంటే చాలా కష్టం. తీరా పొయ్యి మీద అన్నం పెట్టి అన్నం ఉడుకుతా ఉంటే వాళ్ళు వచ్చేసి కారది అంటారు. ఇంకా కారది అంటే ఇంకా అన్నం వదిలేసి మనమైతే డ్యూటీకి పోవాల్సిందే. పాపం అన్న పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది. కోవిడ్కి వచ్చిన వాళ్ళు రూమ్ బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది అనుకుని ఎప్పుడు రావద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.